హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో లాస్ట్ టైం నేను టాప్ 5 మిస్టరీ యానిమేస్ వీడియో చేసినప్పుడు దానికి ఒక మంచి రిసెప్షన్ అయితే వచ్చిందని ప్రతి ఒక్కరూ దానికి పార్ట్ 2 కూడా చేయమని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే నేను చేస్తానని చెప్పాను కాబట్టి. అండ్ ఈ వీడియోలో మనం దాని యొక్క పార్ట్ 2 టాప్ 5 మిస్టరీ యానిమేస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మిస్టరీ జనర్ని అయితే మనం డిఫైన్ చేయాలంటే చాలా కష్టం యానిమేస్లో. అయినా కూడా దాంట్లో ట్రై చేసి లాస్ట్ వీడియో చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ పార్ట్ 1లో ఉండే ప్రతి ఒక్క యానిమే కూడా పాపులర్ యానిమేసే. సో కాబట్టి దానికి మంచి రిసెప్షన్ వస్తుంది. బట్ ఈ పార్ట్ 2లో ఉండే ప్రతిదీ కూడా అండర్ రేటెడ్ యానిమేస్ 1 ఆర్ 2 తీసేస్తే. సో ఈ పార్ట్ 2లో ఉండే 5 యానిమేస్ అండ్ ఈ వీడియోకి ఎంత రిసెప్షన్ వస్తుందో చూద్దాం. ఎందుకంటే అండర్ రేటెడ్ యానిమేస్ కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారా లేదా అనేది నేనైతే వెయిట్ చేసి చూస్తున్నా. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 5, పారనోయా ఏజెంట్. ఇది చూసుకుంటే 2004లో రిలీజ్ అయిన యానిమే స్టూడియో మ్యాడోస్ నుంచి వచ్చింది. దీంట్లో మొత్తం 13 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి. అండ్ ఈ యానిమే చూసుకుంటే మీకు ఇండియాలో ఎక్కడ అవైలబుల్లో లేదు. బట్ ఫార్చునేట్లీ మీకు యూట్యూబ్లో అయితే ఎవరు అప్లోడ్ చేశారు పెట్టారు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. ఇప్పటికి కూడా ఉంది, అక్కడి నుంచి చూడొచ్చు. జపనీస్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్. ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి చూసా. సో అక్కడైతే చెక్ చేసుకోండి, యూట్యూబ్లో పారనోయా ఏజెంట్ అని కొట్టండి, మీరైతే చూడొచ్చు. సో ఫస్ట్లీ ఈ యానిమే గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ టైం దీన్ని చూడడానికి రీజన్ సింపుల్ రీజన్. ఈ యానిమే చూసే టయానికే నాకు యానిమే గురించి కావచ్చు, యానిమే ఇండస్ట్రీలో డైరెక్టర్స్ గురించి కావచ్చు కొంచెం ఐడియా వచ్చింది. అండ్ వాళ్ళలో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్ ఎవరంటే సటోషి సటోషి జపనీస్లో చెప్పాలంటే. ఈయన లెజెండరీ డైరెక్టర్ నన్ను అడిగితే. ఎందుకంటే పప్రికా, పర్ఫెక్ట్ బ్లూ లాంటి క్రేజీ మాస్టర్ పీస్ మూవీస్ని తీసింది ఈయనే. అండ్ ఈయన మ్యాడోస్లో ఉన్న కాడి నుంచి ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులను డెలివర్ చేశారు. వాటిల్లో ఒకటే పారనోయా ఏజెంట్. ఇది చూసుకుంటే ఆయన ఒరిజినల్ స్టోరీ ఆయన మొత్తం డైరెక్ట్ చేసింది కూడా. అండ్ ఇది 13 ఎపిసోడ్లు ఉంటుంది. అంటే దీని మిస్టరీ కావచ్చు, సస్పెన్స్ కావచ్చు, ఆ తర్వాత దాంట్లో ఉండే సూపర్ న్యాచురల్ స్టఫ్ కావచ్చు, ప్రతిదీ కూడా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తాయి. నేను ఎపిసోడ్ 1 స్టార్ట్ చేసినప్పుడే ఆయన కైండ్ ఆఫ్ సిరీస్ అని చెప్పి నాకు ఆ ఫీలింగ్ అయితే కలిగింది. ఇప్పుడు నేను ఆయన అంతకుముందు చూసింది 2 మూవీస్ మాత్రమే, పర్ఫెక్ట్ బ్లూ కావచ్చు ఆరు పప్రికా కావచ్చు. సో కాబట్టి సడన్గా నేను ఆయన వర్క్ చూసింది థర్డ్‌దైతే ఇదే. సో 13 ఎపిసోడ్ల ఎక్స్పీరియన్స్ ఏ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. ఆ 2 రేంజ్ కాకపోయినా ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఒక సిరీస్గా అద్భుతం. నాకైతే పిచ్చిగా నచ్చింది. అండ్ ఎంత బాగుంటుందంటే ఈ స్టోరీని అర్థం చేసుకోవాలి. ఎండ్ అయిపోయేలోపు మీకు ఎక్కితే గనక ఇది వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్ సిరీస్ అనిపిస్తుంది అనమాట. బట్ ఎక్కకపోతే మీకు సస్పెన్స్ అలాగే మిగిలిపోతుంది అండ్ మేబీ డిసప్పాయింట్ అవ్వచ్చు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా చూడండి. బట్ దీన్ని చూసే ముందు సటోషి కోన్ యొక్క కొన్ని వర్క్స్ని అయితే చెక్ చేయండి. 2 మూవీస్ చాలు, పప్రికా అండ్ పర్ఫెక్ట్ బ్లూ. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అండ్ చెప్తున్నాను, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ అనమాట పారనోయా ఏజెంట్ నా దృష్టిలో. దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే దీంట్లో మెయిన్ క్యారెక్టర్ ఏమనుకుంటారు అనుకోండి. చాలా మెయిన్ స్టోరీ అంతా తన చుట్టూ ఉంటుంది. వాడి పేరు షోనన్ బ్యాట్ అనమాట. వీడు చూసుకుంటే ముసాషినో సిటీలోని జనాలని టెర్రరైజ్ చేస్తూ ఉంటాడు. రాత్రిపూట రోలర్ బ్లేడ్స్ వేసుకొని వచ్చి వాటి మీద తిరుగుతూ ఒక గోల్డెన్ బ్యాట్ తోటి కనిపించిన వాళ్ళన్నా కొడుతూ ఉంటాడు అనమాట. సో కాబట్టి వీడిని పట్టుకోవడం గురించే ఒక స్టోరీ అయితే ఉంటుంది. అండ్ ఆ స్టోరీ అసలు ఎంత ముందుకెళ్తుందంటే మెంటల్ స్టఫ్ అనమాట. ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. కొన్ని ఎపిసోడ్లు అయితే క్రేజీ అనిపించేది దీంట్లో. సో డెఫినెట్లీ వర్త్ యువర్ టైం అనమాట. చెక్ చేయండి, మీరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. అర్థమైతే కనుక అది నేనేస్తాను గ్యారంటీ. సో ఇక నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే ఎనదర్. సో ఎనదర్ చూసుకుంటే ఇది మరొక బెస్ట్ మిస్టరీ అన్నకంటే కూడా బెస్ట్ హారర్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ దీంట్లో కూడా మిస్టరీ చాలా బాగుంటుంది. 2012లో రిలీజ్ అయింది. పిఏ వర్క్స్ నుంచి వచ్చింది, ఒక నోవెల్ నుంచి. ఇది చూసుకుంటే టోటల్ 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. దీని తర్వాత దీనికి ఒక ప్రీక్వెల్ కూడా ఉంది బై ద వే, ఎనదర్ ద అదర్ అని చెప్పి. సో అవి చూడాలనుకుంటే చూడొచ్చు, అది మీ ఇష్టం. బట్ ఎనదర్ అయితే 12 ఎపిసోడ్లు ఉంటుందన్నమాట. సో దీని గురించి చెప్పాలంటే ఇది మిస్టరీ అని చెప్పడం కంటే కూడా దీంట్లో ఒక క్రేజీ స్టఫ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఒక మిస్టరీయే, మెయిన్ పాయింట్ అంతా మిస్టరీయే ఇది. ఎందుకంటే దీంట్లో ఒక ట్రాన్స్ఫర్ స్టూడెంట్ అయితే వస్తుంది, కోయిచి సకకెబారా. సో మన వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అనుకోండి. సో ట్రాన్స్ఫర్ స్టూడెంట్ అయితే వస్తాడనమాట. సో అక్కడ చూసుకుంటే వాడు సిక్ లీవ్ తీసుకుంటాడు. సిక్ లీవ్ తీసుకొని ఒక 1 మంత్ తర్వాత అయితే స్కూల్కి వస్తాడు. సో వచ్చిన తర్వాత వాడు కొత్త క్లాస్మేట్స్లో అక్కడ ఒక అమ్మాయిని అయితే కొంచెం చూడంగానే కొంచెం అట్రాక్ట్ అవ్వడమో, లేకపోతే తన మీద కొంచెం కనబడుతుంది. సో తన పేరు చూసుకుంటే మే మిసాకి, ఎనదర్ మెయిన్ క్యారెక్టర్. సో ఎనదర్. సో తను చూసుకుంటే ఐ ప్యాచ్తో ఉంటుందన్నమాట. తను చూసుకుంటే చాలా రిజర్వ్డ్గా ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా.
సో తన మీద అందుకే తనకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. తనైతే హాస్పిటల్‌లో కూడా కలుస్తాడు. సో ఇది చూసుకుంటే తన ఎగ్జిస్టెన్స్‌ని ఒక క్లాస్ రూమ్‌లో ఉండే ఎవ్వరు కూడా పట్టించుకోరనమాట. వాడికి కూడా చెప్తారు తనతోటైతే వెళ్ళొద్దని చెప్పి. బట్ వాళ్ళందరూ చెప్పినా ఇనకుండా ఈడైతే తోటి ఫ్రెండ్ అవుతాడనమాట. ఆ తర్వాత దాని వెనకాల ఉండే ఘోరాలు, ఆ తర్వాత జరిగే స్టోరీ అంతా మనకేంటని తెలుస్తుంది. చెప్తున్నాను, ఎనదర్ మాత్రం ఒక క్రేజీ మిస్టరీ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా గోర్ స్టఫ్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ హారర్ స్టఫ్ కూడా ఉంటుంది. సో డెఫినెట్‌లీ చెక్ చేయండి. ఒక రెగ్యులర్ స్కూల్ సీరీసెస్‌లా కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. అందుకని నేనైతే నంబర్ 4లో పెట్టాననమాట. అండ్ ఎనదర్ విషయానికి వెళ్ళిపోతే ఎనదర్ కూడా ఇంతకు ముందు దాకా క్రంచ్ రోల్‌లో ఉంది, నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. బట్ ప్రస్తుతానికైతే ఎక్కడా లేదు ఇండియాలో. మేబీ లైసెన్స్ అయిపోయి ఉండొచ్చు. బట్ సూన్ ఎనఫ్ ఇది తిరిగొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి పాపులారిటీ ఉంది కాబట్టి. సో యాహ్! ఈ యాప్‌లో మీరు ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ చూడొచ్చు. ఇక నంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే గనక సో ఇది మరొక క్రేజీ థింగ్ అనమాట. వన్ ఆఫ్ ద పాపులర్, చాలా పాపులర్. అది చూసుకుంటే 'హిగురాషి వెందెక్కరై'. ఇది చూసుకుంటే 2006లో రిలీజ్ అయింది ఫస్ట్ సిరీస్. 26 ఎపిసోడ్లు ఉంటుంది దాంట్లో సీజన్ 1లో. స్టూడియో డీ నుంచి వచ్చింది. బట్ ఇది ఒరిజినల్ సిరీస్, ఫస్ట్ సిరీస్ గేమ్ బేస్డ్ తీసుకొచ్చింది. బట్ 'హిగురాషి వెందెక్కరై' అయితే ఇండియాలో ఎక్కడ అవైలబుల్ లేదు. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే దాని తర్వాత రీసెంట్‌గా వచ్చిన రీమేక్స్ అవి అయితే ఉన్నాయో 'హిగురాషి వెందెక్కరై గో' కావచ్చు, లేకపోతే ఎస్ఓటీడీ కావచ్చు. ఇవి చూసుకుంటే ఇండియాలో క్రంచ్ రోల్ అండ్ యానివన్ ఏషియా యూట్యూబ్ ఛానల్‌లో ఫ్రీగా అవైలబుల్‌లో ఉన్నాయి. చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి అవి కూడా చెక్ చేయొచ్చు. అవి కూడా బాగుంటాయి. బట్ 'హిగురాషి వెందెక్కరై' ఫస్ట్ 2006లో రిలీజ్ అయిందైతే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో అది కూడా ఎక్కడైనా చూడాలనుకుంటే చెక్ చేయండి. 'హిగురాషి వెందెక్కరై' గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ చూసింది 'హిగురాషి వెందెక్కరై గో' అనమాట. సో రీసెంట్‌గా వచ్చిన రీమేక్. అది నచ్చింది, ఇంట్రెస్ట్ ఉంది. సో కాబట్టి దీని ఒరిజినల్ సీరీస్ కూడా చూద్దామని చెప్పి ఒరిజినల్ సీరీస్ కూడా చూశాను. అండ్ అది ఇంకా మెంటల్ స్టఫ్. కొత్తది ఎలా ఉంటుందో అది కూడా పాతది కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. నేను బట్ స్టిల్ చెప్తున్నాను, పాతది ఇంకా బెటర్ అనమాట కొత్త దాంతో పోలిస్తే. బికాస్ దాంట్లో ఉండే ఎక్స్‌పీరియన్స్ అంతా ఇంత కాదు. సో ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆహ్, ట్రామటైజ్ అయిపోయాననమాట కొన్ని కొన్ని సీన్‌లు చూసిన తర్వాత. సో దీనిలో చూసుకుంటే ఒక చాలా క్వైట్ చిన్న విలేజ్ అనమాట. సో అది చూసుకుంటే 1983 అక్కడికి మన మెయిన్ క్యారెక్టర్ అయిన మేబరా కేచి అక్కడికైతే మూవ్ అవుతాడనమాట. సో అక్కడికి మూవ్ అయ్యి తొందరగానే తనతో పాటు కొంతమంది క్లాస్‌మేట్స్, స్కూల్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. బట్ ఆ తర్వాతే అక్కడ చాలా డార్క్‌నెస్ అనేది ఉంటుంది. యెస్. ఇంత పీస్‌ఫుల్‌గా ఊరు, అంతమంది చిన్న చిన్న పిల్లలు క్యూట్‌గా, సో అంతా బావుంది గదా! బావుంది గదా! అనుకునే టైంలోనే అక్కడ ఎంత డార్క్‌నెస్ బయటపడుతుందంటే బాబోయ్! అక్కడ ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఫెస్టివల్ దగ్గరకొస్తున్నప్పుడల్లా ఆ లోకల్ లెజెండ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే బాబోయ్! మెంటల్ స్టఫ్ఫు. అండ్ ఎంతోమంది చనిపోవడాలు, మాయమైపోవడాలు అబ్బో! ఆ విలేజ్ గురించి చెప్పాలంటే సిరీస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందని చెప్పి. నేనైతే ఇప్పటికి కూడా పిచ్చోన్నయిపోయి ఆ సిరీస్ చూసినప్పుడు. అసలు ఎలా చేశార్రా ఈ సిరీస్ అని చెప్పి. అంటే దీన్ని రెండోసారి చూస్తానంటే డెఫినెట్‌లీ అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే అంత చిన్న చిన్న క్యారెక్టర్స్, క్యూట్ క్యారెక్టర్ డిజైన్స్ తోటి అలాంటి స్టఫ్ అయితే జరిగేలాగా చూపిస్తారంటే దట్ ఈజ్ మెంటల్ స్టఫ్ అనమాట. సో డెఫినెట్‌లీ చెక్ చేసేయండి. 'హిగురాషి' సిరీస్ వన్ ఆఫ్ ద క్రేజీ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. ఒక్కసారి చూసినా కూడా మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సో గో ఫర్ ఇట్. మీరైతే డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు. దీంట్లో యాక్చువల్‌గా 2006లో 26 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. తర్వాత వెంటనే 2007లో 24 ఎపిసోడ్స్ కూడా వచ్చాయి. అది కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత 2009లో ఓవీఎస్ వచ్చాయి. 2020లో రీమేక్ వచ్చింది. ఆ తర్వాత 2021లో మళ్ళీ ఇంకో సొచ్చు కొత్తదొచ్చింది. సో చాలా సీరీసెస్ ఉన్నాయన్నమాట. ఎవరైనా చూసి ఫ్యాన్ అవ్వాలనుకుంటే మీకు అన్‌లిమిటెడ్ స్టఫ్ అయితే ఉంటుంది. అన్‌లిమిటెడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తుంది. సో యూ కెన్ డెఫినెట్‌లీ ఎంజాయ్ ఇట్. ఇక నెక్స్ట్ నంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే 'ద ప్రామిసర్ నెవర్‌ల్యాండ్' 2019లో రిలీజ్ అయింది స్టూడియో క్లవర్ వర్క్స్ నుంచి. సో 12 ఎపిసోడ్లు అనమాట. 'ది ప్రామిసర్ నెవర్‌ల్యాండ్' గురించి నేను చెప్పాలా? మీ అందరికి ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే తెలుగులో కూడా చాలా పాపులరే, చాలామందికి తెలుసు. బట్ ఫస్ట్ ఇది క్రంచీరోల్లో అవైలబుల్‌లో ఉంది. 2 సీజన్స్ ఉన్నాయి. చూడాలనుకునే వాళ్ళు చూడండి. బట్ నేను ఒకటి సజెస్ట్ చేస్తాను వినండి. దీని యొక్క సీజన్ 1 చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ అడాప్టెడ్ అనమాట. 2019లో చాలా పాపులర్ అయింది. 'డీమన్ స్లేయర్' తర్వాత ఇదే అంత పాపులర్ అయింది. బట్ సీజన్ 2ని కుదిరినంత వరకు అవాయిడ్ చేసేయండి. సీజన్ 2ని అసలు ముట్టుకోకండి. డైరెక్ట్‌గా సీజన్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి మాంగా చదవడానికి ట్రై చేయండి. బికాస్ మాంగా కూడా చాలా బావుంటుంది. లాస్ట్ ఆర్క్ చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయినా కూడా బట్ స్టిల్ ఇది బెటర్ దాన్ యానిమే అనమాట. మాంగా చాలా బావుంటుంది యానిమేతో పోలిస్తే.
సో ఎందుకంటే యానిమే సీజన్ 2 వరస్ట్ చేశారనమాట. సో డెఫినెట్లీ సజెస్ట్ చేయను, మాంగానే చదవండి. ఇక దీని విషయానికి వెళ్ళిపోతే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీస్ ఆఫ్ ఆల్ టైమ్ ప్రాపర్గా రాసి లాస్ట్ ఆర్క్ ప్రాపర్గా ఎండ్ చేసుంటే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్గా కూడా నిలిచేది. బట్ మాంగాని లాస్ట్లో అలా రష్ చేయడం వల్ల చాలామంది డిసప్పాయింట్మెంట్ చూపించారు, ఎండింగ్ అంత గొప్పగా లేదని చెప్పి. బట్ స్టిల్ ఇది వర్త్ వాచే. మీరు స్టార్టింగ్ ఆర్క్స్లో ఉండే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. దీని ప్రిమైజ్ విషయానికి వెళ్ళిపోతే ఒక ఆర్ఫనేజ్ ఉంటుందన్నమాట ఇసబెల్లా స్కేర్ కింద. సో దాంట్లో చూసుకుంటే చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళలో మెయిన్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు, ఎమ్మ నార్మన్ ఇలా చెప్పి. సో వాళ్ళు చూసుకుంటే సడన్గా కనిపెడతారు ఏంటంటే అది బ్రీడింగ్ గ్రౌండ్ అనమాట. ఎస్, చిన్నపిల్లల్ని ఫుడ్గా చేసి డీమన్స్కి పెట్టడానికి ఒక బ్రీడింగ్ గ్రౌండ్. సో అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవుతారు అనేది వాళ్ళ ఫేట్ అనమాట. సో చెప్తున్నాను, ఏదో రివీల్ చేశాను అనుకోకండి. యాక్చువల్గా సిరీస్ చూస్తే మీరు ఎపిసోడ్ 1కే ట్రామటైజ్ అయిపోతారు, ఆ రేంజ్లో ఉంటుంది. సో డెఫినెట్లీ చెక్ చేయండి. ప్రామిస్ నెవర్లాండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. బట్ చెప్పింది గుర్తుపెట్టుకోండి, సీజన్ 1 చూసి సీజన్ 2ను వదిలేసి మాంగా చదువుకోండి. సీజన్ 1 తర్వాత నుంచి డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఇండియాలో క్రంచీరోల్లో అవైలబుల్లో ఉంది. సో ఇక ఫైనల్లీ నెంబర్ 1కి వెళ్ళిపోదాం. ఆబ్వియస్లీ నెంబర్ 1కి వచ్చామంటే వీడియో నచ్చుంటే కనుక మీ సపోర్ట్ని అయితే చూపించండి. లెట్స్ గెట్ ఇన్ టు నెంబర్ 1, ఎరేజ్డ్. సో ఇది చూసుకుంటే 2016లో వచ్చింది. దీంట్లో టోటల్ 12 ఎపిసోడ్స్ ఉంటాయి. అంతటితోటి స్టోరీ ఎండ్ అయిపోయింది. స్టూడియో A1 పిక్చర్స్ నుంచి అయితే వచ్చింది. ఎరేజ్డ్ మరొక మాస్టర్ పీస్. ఎస్, సో ఇది చూసుకుంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయిపోయాను అనమాట. సో నేను ఎరేజర్ నుంచి అసలు ఏ ప్లాట్ చదవలేదు, ఏమీ చదవలేదు. నేను మా యానిమల్ చూడడం స్టార్ట్ చేసి ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఎరేజర్కి మంచి క్రేజ్ వచ్చింది. సో క్రేజ్ రావడం వల్ల ప్రతి ఒక్కరు దీన్ని చూడు అని చెప్పడం వల్ల కొంతమంది కమ్యూనిటీలో అండ్ ఇంగ్లీష్ పీపుల్, సో నేను కూడా ట్రై చేద్దాం అనుకొని వెళ్ళిపోయి వెంటనే కూర్చొని చూస్తే ఇది ఒక ట్రైవల్ సిరీస్ అని చెప్పి ఆ తర్వాత తెలిసింది ఎపిసోడ్ 1లో. అట్ ద సేమ్ టైం దీంట్లో చాలా క్రేజీ లెవెల్లో మిస్టరీ సస్పెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనోడు టైం ట్రావెల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఆ తర్వాత వాడు అసలు ఎందుకు వెళ్ళిన తర్వాత స్టోరీ రివీల్ అవ్వడం అండ్ ఒక క్యారెక్టర్ని కాపాడడం. సో ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. అండ్ సిరీస్ ఎండ్ అయిపోయేలోపు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది. సో ఇది చూసుకుంటే నేను ఓకే, ఫస్ట్ ఇది ఇండియాలో చూసుకుంటే యానిమే టైమ్స్లో అవైలబుల్లో ఉంది, అమెజాన్ ప్రైమ్ వీడియోలో సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడాలి. యా, ఇక ఫస్ట్ ఒక ట్రాజడీ అయితే జరుగుతుందన్నమాట సిరీస్ స్టార్ట్ అవడమే. సటోరు ఫుజినోమా తర్వాత చూసుకుంటే మన మెయిన్ క్యారెక్టర్. ఆ ట్రాజడీలో వాడు ఒకరిని కాపాడాలని చూస్తాడు అండ్ అన్ఫార్చునేట్లీ ఆ సిచ్యువేషన్లో వాడైతే సడన్గా టైం ట్రావెల్ చేస్తాడు. ఎస్, కొన్ని నిమిషాల ముందు. ఎస్, అక్కడే వాడు ఆ యాక్సిడెంట్ని ఆపాలని చెప్పి ట్రై చేస్తాడు, బికాజ్ తను టైం ట్రావెల్ చేశాడు. సో ఆ తర్వాత ఈ స్టోరీ ముందుకు ఎలా వెళ్తుంది, అసలు వాడు ఎలా అది చేశాడు అనేది చూసుకుంటే దాన్ని రివైవల్ అని వాడు పిలుస్తాడు. ఎందుకంటే ఆ స్టోరీ చూస్తే మీకు ఒక ప్రాపర్ క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వాడు మర్డర్ చేశాడని చెప్పి, అది కూడా తనకు చాలా క్లోజ్ పర్సన్ చేశాడని చెప్పి అక్యూజ్ చేస్తారనమాట. ఆ తర్వాత వాడు పాస్ట్కి వెళ్ళి దీన్ని అంతా ఎలా మారుస్తాడు ఏంటని చెప్పి ఉంటుందన్నమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, ఎరేజ్డ్ యానిమే మీకు డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది, స్టోరీ చెప్పినట్టు కాదు. సో డెఫినెట్లీ చెక్ చేయండి. అప్పట్లో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను 2-3 ఎపిసోడ్లు, ఆ తర్వాత ఆపేసాను పాత ఛానల్ ఉన్నప్పుడు. అంత బాగుంటుంది ఇది చూసుకుంటే. సో డెఫినెట్లీ గో ఫర్ ఇట్, మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇదనమాట ఇవాళ వీడియో. అండ్ ఇది టాప్ 5 మిస్టరీ యానిమేస్ పార్ట్ 2. ఈ వీడియో నచ్చితే మీ సపోర్ట్ని చూపించండి, బికాస్ ఎలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలి. ఇక నెక్స్ట్ వీడియో కలుద్దామంటే బాయ్.